హాయ్ వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటనేసి. ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో కార్తీక మాసం నోములు అనమాట. దాని ప్రిపరేషన్, పూజ అన్ని వీడియోలో అయితే చూద్దాం. చాలా మందికి కార్తీక మాసం నోములు అంటే ఐడియా ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ లేని వాళ్ళకైతే తెలిసి ఉండదు. రేపు నోములు అనగా ఒక రోజు ముందే మేము డెకరేషన్ కట్టన్ అయితే తీసుకున్నాము. దాన్ని అయితే సెట్ చేసేసుకుంటాం ఏ ప్లేస్లో పెట్టుకోవాలి అని చెప్పేసి. ఈ డెకరేషన్ కట్టన్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నైట్ డెకరేషన్ పనులు అయిపోయాక మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ మేము శివాలయంకి వెళ్ళి ఇలా పూజ చేసుకుంటాం. 365 ఒత్తులు అయితే వెలిగిస్తాము. మనం 1 ఇయర్లో ఎప్పుడైనా పూజ చేయకపోయినా ఈ 365 ఒత్తులు ఈ కార్తీక మాసంలో వెలిగిస్తే మనం 1 ఇయర్ అంతా పూజ చేసినంత పుణ్యం ఉంటుందంట. పూజ చేసుకున్న తర్వాత అభిషేకం చేయడానికి అయితే వెళ్ళాము. ఈ గుళ్ళో ఏంటంటే శివలింగం సపరేట్గా ఉంటుంది, మనం చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకున్నాము. అభిషేకం చేసుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మేము వెళ్ళిన టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్, ఎప్పుడో పురాతన కాలం నుంచి ఈ టెంపుల్ అయితే ఉంది. ఇంకా శివాలయం పక్కనే అమ్మవారి గుడి, ఇంకా వినాయకుడిది గుడి టెంపుల్ చిన్నది ఉంటాయి. అవి చూసుకుని వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసేసాము. మ్యాక్స్ చాలా వరకు వంటలన్నీ అయిపోయినాయి. పులిహార, ఇంకా పులుసులు, వేపుళ్ళు అన్నీ అయిపోయినాయి. పూర్ణాలు, గారెలు మాత్రమే వేయాలి. అవి అయితే చేస్తుంది మా అక్క. ఇంకా గడపలకి పసుపు రాశాను నేను. ఇంకా పూర్ణాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నీ. మీలో ఎంతమందికి పూర్ణాలు అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. ఒకవైపు వంట పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు దేవుడి దగ్గర కూడా అన్నీ సెట్ చేసేస్తున్నారు. సత్యనారాయణ స్వామి దగ్గర అన్నీ సెట్ చేస్తారు, ఇంకా శివుడి దగ్గర చేయాలి. మా మమ్మీ ఈ లోపల అన్ని ముగ్గులు వేసేస్తుంది ఇల్లంతా. ఆ ఫ్లోర్కి ముగ్గులు వేసినా కనిపించదు, కానీ మా మమ్మీ ఇంకా ఫుల్ అసలు ముగ్గు లేకుండా అయితే ఉండదు. ఇల్లు కడిగినప్పుడల్లా ముగ్గేస్తూనే ఉంటుంది. ఇంకా వరి దుబ్బు కూడా తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాం పూజకి. ఇల్లంతా మామిడి తోరణాలతో పెట్టుకున్నాము. ఇంకా మా మమ్మీ ముగ్గేసిన తర్వాత నేను పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. మమ్మీ ముగ్గు బాగా వేసింది కదా. మా మమ్మీ ముగ్గు నచ్చితే లైక్ చేయండి. ఆల్మోస్ట్ అంతా సెట్ చేసేసాము. దేవుడి దగ్గర డెకరేషన్ కానీ దేవుడి అన్నీ పెట్టడం. మేమైతే 21 నోము అంటారనమాట. అంటే అన్నీ 21 పెట్టాలి. అరటిపళ్ళు, ఒక్క, తమలపాకులు, ఎండు ఖర్జూరాలు, పూర్ణాలు, గారెలు అన్నీ లెక్క నోము అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం ఫస్ట్ చేసుకుంటాము. మనం కేదారేశ్వర స్వామి వ్రతం కాకుండా ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసుకున్న తర్వాతే మేము కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటాము. మీలో ఎంతమందికి కార్తీక మాసం నోవులు ఉన్నాయో కమెంట్ చేసేయండి. సత్యనారాయణ స్వామి వ్రతం చదువుతూ ప్రతి కథకి ఒక్కొక్క కొబ్బరికాయ కొడతాము. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదం అయితే పెట్టుకుని హారతి ఇచ్చి ఇంకా దేవుడికి అక్కడతో తలుపులు వేసేసి మళ్ళీ కేదారేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేసుకుని ప్రసాదం పెట్టుకుని అన్నీ అక్కడ ఫినిష్ చేసిన తర్వాత ఇటు పీఠం కదిపేసి అప్పుడు ఇటువైపు కేదారేశ్వర స్వామి వ్రతం అయితే చేసుకుంటాము. ఈ లోపల బయట పిల్లలు అయితే క్రాకర్స్ కాలుస్తున్నారు. కార్తీక మాసం నోముల రోజు క్రాకర్స్ కాల్చాలంట. ఇంకా మాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా పిల్లలు అయితే కాలుస్తున్నారు. మా పిన్ని వాళ్ళ పిల్లలు వీళ్ళు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత ప్రసాదం ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకోవాలి. ఇంకా అందరూ ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు కేదారేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేసాము. మేము స్టార్ట్ చేసే ముందు దేవుడి ముందు 365 ఒత్తులు వెలిగించి స్టార్ట్ చేస్తాము. సపరేట్గా దీపారాధన అంటూ ఏముండదు, ఆ 365 ఒత్తులే వెలిగిస్తాము. ఈ లోపు నేను పక్కన కొంచెం ఫ్లవర్స్ ఉంటే ఇలా డెకరేషన్ చేశాను. ఇది వరిదుబ్బు, దేవుడికి పక్కన పెట్టాలి. వరిదుబ్బు, ఉసిరికాయలు, నోము దారాలు, ఇంకా రాగి దుబ్బులు, రాగి ఆకులు అన్నీ తెస్తాము. అన్నీ దేవుడి పక్కన పెట్టి ఇలా 21 లెక్క ఉంటుంది కదా, అన్నీ అలా 21 పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. కేదారేశ్వర స్వామి వ్రతం ఏంటంటే ఇక్కడ కొన్ని కథలు ఉంటాయి. ప్రతి కథకి మనం కొబ్బరికాయ కొట్టాలి. అలా ప్రతి కథకి కొబ్బరికాయ కొడతా నెక్స్ట్ కథ స్టార్ట్ చేసిస్తున్నాము. ఇంటికి చుట్టాలు కూడా వచ్చారు. ఇంకా అందరూ కూర్చున్నారు, కథలు చెప్తుంటే అలా వింటున్నారు. మా అక్క కూడా మధ్యలో కథలు చదువుతుంది. మొత్తం కథలు చదివి పూర్తి చేసిన తర్వాత లింగాష్టకం కూడా చదివాము. అప్పుడైతే అందరూ కలిపి చదివాము. చాలా బాగా అనిపించింది లింగాష్టకం చదివినప్పుడు మాత్రం. మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకున్నాము. దేవుడికి అన్ని రకాల వంటలు అయితే చేసాము ఈరోజు. ఇంక దేవుడికి తర్వాత దండం పెట్టుకున్న తర్వాత నోము ఎంతమంది చేసుకుంటున్నారో అందరూ కొబ్బరికాయలు కొట్టాలి. అంటే 4 చేసుకుంటే 4, 5 చేసుకుంటే 5, 6 చేసుకుంటే 6 కొబ్బరికాయలు కొట్టాలి. మేము 4 చేసుకుంటున్నాం కాబట్టి తల ఒక కాయ అయితే కొట్టాము. ఇంకా పూజ చేసుకున్న తర్వాత దేవుడికి అయితే హారతి ఇచ్చేసుకుని ఇంక ఇంటికి అందరూ వస్తారు కదా, అందరికీ భోజనాలు అయితే పెట్టుకున్నాము. ఇంకా అందరికీ భోజనాలు పెట్టుకుని మేము కూడా భోజనం చేసేసి ఇంకా ఉపవాసం అయితే కంప్లీట్ చేసాము. కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తున్నప్పుడు అక్కడ కలశానికి ఒక కాయ ఉంటుంది. ఆ కాయ 3 రోజుల వరకు, అంటే పీఠం 3 రోజుల వరకు కలపమన్నమాట. 3 రోజులు దీపారాధన చేస్తాము. 3వ రోజు దీపారాధన చేసి ఆ కొబ్బరికాయ అయితే కొట్టాలి. అప్పుడు పీఠం కదిపేయచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గాయ్స్.